పిఠాపురంలో జనసేన వర్సెస్ టీడీపీగా రాజకీయ రచ్చ సాగుతోంది. రెండు పార్టీల కేడర్కి మధ్య అసలు పొసగడం లేదు. ఇదిలా ఉంటే జనసేన స్థానికంగా చేస్తున్న జోరు టీడీపీ నేతలు వేస్తున్న బ్రేకులు వెరసి రాజకీయంగా ఘర్షణలకు దారితీస్తున్నాయి. తాజాగా డ్వాక్రా మహిళలకి ట్యాబులు పంపిణీ చేసే కార్యక్రమంలో చంద్రబాబు ఫోటో లేదని టీడీపీ ఇన్ఛార్జి పిఠాపురం వర్మ అధికారులను నిలదీశారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన జనసేన నేత పెండెం దొరబాబు వర్సెస్ వర్మగా రాజకీయ రచ్చ తీవ్ర స్థాయిలో సాగింది. వైసీపీ నుంచి వచ్చి అధికారంలో ఉన్న పార్టీలో హవా చలాయిస్తున్నారు పెండెం దొరబాబు అని వర్మ మండిపడ్డారు. ఆయన 5 ఏళ్ల పాటు జనసేన టీడీపీ నాయకులను కార్యకర్తలను ఎమ్మెల్యేగా వేధించారని ఆరోపించారు వర్మ. దొరబాబు తమ మీద పెట్టిన కేసులతో కోర్టుల చుట్టూ ఈ రోజుకి తిరుగుతున్నామని వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. మట్టిని తవ్వుకొని భూముల్ని ఆక్రమించి దొరబాబు ఏకంగా 150 కోట్ల రూపాయల సొమ్ములు పిఠాపురం నియోజకవర్గంలో చేశారని వర్మ విమర్శించారు. ఆయన చేసిన సొమ్ముల మీద స్కాముల మీద విచారణ జరిపిస్తామని కూడా స్పష్టం చేశారు. అయితే వర్మతో సహా తన మీద ఆరోపణలు చేస్తున్న అందరికి గుట్టు తీసి బయటపెడతానని దొరబాబు ఇప్పటికే హెచ్చరికలు కూడా చేశారు. తన మీద ఒక అవినీతి అక్రమాల ఆరోపణలు రుజువు చేసిన రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని దొరబాబు మీడియా ఎదుట సవాల్ చేశారు. తన మీద ఆరోపణలు చేసిన వారు నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. పిఠాపురంలో ఒక్క విషయంలో కూడా తాను అవినీతి చేయలేదని ఆయన అన్నారు. తనది మచ్చలేని జీవితం అని అన్నారు. తాను నిజానికి రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకున్నానని, అయితే పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో జనసేనలో చేరానని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనను మంచి మెజారిటీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వర్మ అండుకొచ్చేస్తున్న ఆరోపణల మీద తాను పూర్తి వివరణ ఇస్తానని, అదేవిధంగా వారి విషయంలో కూడా పూర్తి గుట్టు విప్పుతానని స్పష్టం చేస్తున్నారు. అయితే ఒకే పార్టీలో ఉంటూ ఒకరి గుట్టు మరొకరు విప్పుకుంటామని చెప్పడంతో కూటమిలో అలజడి రేగుతుంది. వర్మ అయితే దొరబాబు స్కాములను బయటపెడతామని అంటున్నారు. ఆయనకు జనసేనతో సంబంధం లేదని, కేవలం తాను చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవటాకే ఆ పార్టీలో చేరారని వర్మ విమర్శించారు. అదేవిధంగా వర్మ గుట్టు తాను దగ్గర ఉందని దొరబాబు అంటున్నారు. ఇలా ఇద్దరూ మీడియాకి ఎక్కడంతో పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఈ విధంగా కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు వీధిన పడితే పోయేది కూటమి పరివే అని బాహాటంగానే విమర్శిస్తున్నారు.